పెట్టాలి, సాక్ష్యార్థమై దేవుని మాటలు వినిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలోనే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అంత్యకాలంలో మనం ఉన్నాం. ఈ అంత్యకాలంలో భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితం ఎలాగుందో మనం పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడి ఆయన రెక్కల చాటు చల్లని నీడలో మనల్ని కాచి కాపాడుతున్నాడు గనుకనే మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కృప ఒక్క క్షణం మనకు దూరమైన మనం సజీవ లెక్కలో ఎవరము ఉండం. ఇది అందరికీ తెలిసిందే, తెలియవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే కనురెప్ప పాటులో అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరంలో ఇంచుమించు 6 కోట్లన్నర యాక్సిడెంట్లు జరిగినాయంట. 6 కోట్లన్నర యాక్సిడెంట్లో 90% చనిపోయిన వారే. మామూలుగా ఓన్లీ యాక్సిడెంట్లో ఇంకా రోగాలు వచ్చి, ఇంకా స్ట్రోకులు వచ్చి, ఎన్ని రకాలుగా మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంటే లెక్క పెట్టలేకపోతున్నారు. ఏ క్షణాన ఎక్కడ ఏమి ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఈ అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. అయితే అందరూ ప్రార్థనకు వెళ్తున్నాం, అందరూ ప్రభువుని అంగీకరించి ఉన్నాం, కానీ మెలకువ కలిగి జీవిస్తున్నామా? అసలు దేవుడు ప్రతి మనిషికి లేక మానవ జాతికి కొన్ని ప్రాయాలు ఇచ్చాడు. బాల్యం, చెప్పండి, యవ్వనం, వృద్ధాప్యం, మొత్తం 4 ప్రాయాలు ఇచ్చాడు. ఈ 4 ప్రాయాల్లో దేవుడు మనిషి ఎప్పుడైనా నన్ను తెలుసుకుంటాడా అని దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాకు తెలుసండి, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడిని నేను నమ్ముకున్నాను అంటూ ఉంటారు. దేవుణ్ణి నువ్వు నమ్ముకోవడం కాదు. దేవుడు అనేట ఆయన్ని ప్రతి పురుగు, ప్రతి కుక్క, ప్రతి జీవి నమ్ముతుకునే ఉంటుంది. తన దైవాన్ని తలుచుకునే తన రోజు స్టార్ట్ చేస్తుంది. మనం దేవుడిని నమ్మడం కాదు. దేవుడు మన మీద ఏం చేయాలి తెలుసా? నమ్మకం ఉంచుకోవాలి. మన గురించి దేవుడు ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. అలా ఉన్నాయా మన జీవితాలు? అలాగుంటున్నాయా మన విశ్వాస జీవితాలు? ఒక ఆదివారమో లేకపోతే వారంలో ఇంకొక రోజు, ఏదో ఒక రోజు ప్రార్థనకి వెళ్ళొచ్చి అంతే, వెళ్ళొస్తున్నాం అంతే. మన విశ్వాస జీవితాలను మనల్ని చూసి మన విశ్వాసంలో ఎవరైనా వెంబడిస్తున్నారా? మన విశ్వాస జీవితంలో మన భర్తలు మనం వెంబడిస్తున్నారా? మన పిల్లలు మనల్ని వెంబడిస్తున్నారా? లేదా మన కుటుంబస్తులు మనం వెంబడిస్తున్నారా? మన వెనకాల మన విశ్వాసం అనే అడుగు జాడల్లో వాళ్ళు నడిచేలాగా, వాళ్ళకి మాదిరిగా మనం జీవిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే ఎవరి జీవితం వారికి ఏంటి తెలుసా? ప్రశ్నే, ఒక క్వశ్చన్గా మిగిలిపోద్ది. ఎందుకంటే దేవుడు కీర్తన గ్రంథంలో ఒక మాట సెలవిస్తూ 148వ కీర్తన గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ 12వ వచనంలో ఒక మాట పలుకుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. చూసారా? అన్ని ప్రాయాలు. యవ్వనులు, బాలురు, అన్ని ప్రాయాలు. మానవ ప్రాయంలో ఎన్ని ప్రాయాలైతే ఉన్నాయో అన్ని దశల్లో ఉన్నవారు అందరూ కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ మాట, అందరూను యెహోవా నామమును చూసారు స్తుతించుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ప్రాయంలో ఉన్నవారు, పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు అందరూ దేవుని స్తుతిస్తున్నారా? దేవుడు కోరుకునేది ఇదే. దేవుడు కోరుకునేది ఇదే. దేవుని స్తుతించడం కాదు కదా. పిల్లలు, మనవళ్ళు, తల్లులు, అమ్మమ్మలు, తాతయ్యలు, తండ్రులు, తల్లులు అందరూ ఒక చోట కూర్చుని గృహకూడిక పెట్టుకుని, సేవకులు లేకపోయినా ఈరోజు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ సాయంకాల సమయంలో
కాసేపు ప్రార్థన చేసుకుందాం మనం అని మనవడు మనవరాలని లేకపోతే కుటుంబస్తులందరినీ కూర్చోబెట్టి ఎవరైనా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా? ఆ కోణం ఏ ఇంట్లోనైనా ఉంటుందా? ప్రశ్నించుకోండి. ఆదివారం వెళ్తాకే మనకి 11:30. మీకు అర్థమవుతుందండి? ఇలా ఎవరైనా సరే వారి గృహాల యొద్ద లేకపోతే వారి కుటుంబంతో కూడుకుని దేవుని స్తుతించే విశ్వాస కుటుంబాలు ఉన్నాయా? ఈ విశ్వాస కుటుంబాల కొలమానం వేరే కుటుంబాలకు మాదిరిగా ఉంటుందా అంటే ఎవరూ ఖాళీగా ఉండట్లేదు. ఏ ప్రాయములో ఉన్నవారు దేవుని స్తుతించట్లేదు. బాలుడుగా నడవలసిన త్రోవని చదివి వాక్యం తెలుసు. నీ బాల్య దినముల యందే నీ యవ్వన ప్రాయంలోను. ఈ వాక్యాలు తెలుసు మనకి. ఇంకేం తెలుసు? నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను మర్చిపోడు. మూదిమి వచ్చే వరకు నిన్ను కాపాడుతాడో, ఎత్తుకు నిన్ను ఏం చేస్తాడో, ఇవన్నీ మనకు తెలిసే వాక్యాలు. కానీ ఏ ప్రాయములో దేవుని కొరకు మనం ఆలోచించగలుగుతున్నాం? ఇదిగో భయంకరమైన అంత్యకాలంలో ఉన్న కుటుంబాన్ని అంతా ఒక చోట కూర్చోబెట్టుకుని పాటలు పాడుకుని ఒకే అరగంట ఒక పాట, ఒక ప్రార్థన, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిద్దాం అనే ఆలోచనలు ఎంతమందికి ఉంటున్నాయి? ఉండట్లేదు. ఇంకా రాబోయే రోజులు ఇంకా గొడ్డుగా అయిపోతాయి. ఇప్పటికే చర్చిల మీద ఉన్నటువంటి హారన్స్ ఏవైతే ఉన్నాయో బాకాలు బయటికి రాకుండా మోయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాకడ మరీ సమీపంగా ఉన్నప్పుడు ఇంకా చర్చిలకు కూడా వెళ్ళలేమన్న పరిస్థితి. ఇంకా చాలా చోట్ల ఇప్పటికీ చర్చిలను ఏం చేస్తున్నారు? పడగొడుతున్నారు. మీరు బాగా ఆలోచించండి. మన విశ్వాస జీవితం పడిపోకుండా ఉండకుండా ఆ పడిపోయే సందర్భంలో కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఈ నాలుగు ప్రాయాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఎవరిని స్తుతించాలంట? యెహోవా నామాన్ని. ఇలా ఏ కుటుంబం అయితే ఉంటుందో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ పాట పాడతాం. పాట వరకే నీ ప్యాషన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన వరకే. ప్రార్థనకి వెళతాం. వెళ్ళడం వరకే. ఇక నీలో మాదిరి అనే జీవితం మాటల్లో ప్రవర్తనలో ఏం చేయదు, కనిపించదు. ఇలా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడవు, కాపాడబడవు. మీకు అర్థమవుతుందండి? కాపాడబడవు, ఆశీర్వదింపబడవు. ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబంలో ఉన్నవారు బయటికి వెళ్ళి క్షేమంగా వస్తారనేటే దృఢ విశ్వాసం మనలో ఉండదు. ఎందుకు? పిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు ఆయన నామాన్ని స్తుతించాలంటున్నాడు. ఎప్పుడైనా సరే ఇలా ప్రశ్నించుకోగలుగుతున్నాం మనం? ఇలా ప్రశ్నించుకుని మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుని డేని మనం ఆ రోజుని స్టార్ట్ చేస్తున్నామా? ఎలా ఉంటుంది మన విశ్వాస జీవితం? ఏ ఎండకి ఆ గొడుగన్నట్టుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఈ అంత్యకాలంలో మనం అలాగ అసలు ఉండకూడదు. అలా ఉన్నామనుకోండి అనుక్షణం భయపడుతూనే బ్రతకాలి. అనుక్షణం భయపడుతూనే మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కానీ నువ్వు మొత్తం అంతా దేవుని మీద ఆధారపడిపోయి, దేవా నేను కూర్చున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రయాణం చేసినా నువ్వే నాకు ఆధారం అనే విశ్వాస జీవితంలో నువ్వు ఉండాలనే ఈ మాట దేవుడు పలుకుతున్నాడు. మరలా చదువుదాం ఆ మాట. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును. చూసారా? మనం అంటూ ఉంటాం, దేవుడు నిన్ను దీవించునుగాక అనగానేమంటాం? ఆమేనంటాం. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అనగానేమంటాం? ఆమేనంటున్నాం. మీరందరూ కుటుంబ ప్రార్థనలు రేపటి నుంచి పెట్టుకుందురుగాక అంటారు. రేపు చేస్తారెళ్ళి? మీకు అర్థమవుతుందండి? ఎవరి విశ్వాస జీవితాలు ఇది ఉంటుంది. మీరు బాగా ఆలోచించాలండి. దేవాది దేవుడు, ఆయన సింహాసనం ఏంటి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పరలోకములో అతి సుందరుడుగా మహా తేజస్సుతో ఆయన ఉండి కోట్లాను కోట్లు దూతలు ఆయన ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి? స్తుతి గానాలు చేస్తాయి. ఆ చేసే కోణం ఎలాంటిదో ఒక్కసారి మనం చూద్దాం.
మనుషులను దేవుడు చేసే ఈరోజు మీరు ప్రార్థన చేయకపోతే దేవుడు మీతో మాట్లాడి, మీరు వాక్యం చదువుకోకపోతే దేవుడు మీతో మాట్లాడి, మీరు వ్యసనపరులై తిరుగుతుంటే దేవుడు మిమ్మల్ని చూసి బాధపడి, ఇదిగో ఏ కుటుంబంలో ఎవ్వరు సరిగా ఉండట్లేదని మనల్ని అందరినీ చూసి దేవుడు చాలా నిరాశపడినటువంటి అంత అవసరత ఎందుకు వచ్చింది? అసలు ఆయన పూర్వం మనం పుట్టక మునుపు, మనల్ని దేవుడు కలగజేయకూడదనుకున్న మునుపు, కలగజేయక మునుపు ఆయన ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో ఒక సంగతిని మనం గుర్తు చేసుకుందాం. 4-8 ఒక మాటను మనం చూద్దాం ఒకసారి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఉమ్, 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 ఉమ్. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. చూసారా స్థుతులు? నీ బోడి స్థుతులు ఎవరికి కావాలి? పాట పాడేటప్పుడే దేవునికి స్తోత్రం అంటావు. ఆ చర్చికి వెళ్ళినటువంటి ఆ గంట సేపే దేవునికి స్థుతులు చెల్లిస్తావు. లేదా ఎప్పుడు వెళ్తావు అప్పుడే స్థుతులు, ఏదైనా మీటింగులు ఉంటే అప్పుడే నువ్వు స్థుతులు చెల్లిస్తావు. కానీ పరలోకములో దూతలు ఏం చేస్తారంట? రాత్రింపగళ్ళు 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 ఏంటంట? మానక యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన స్తుతి గానాలు మానకంట. గ్యాప్ ఉండదా? ఉండదు. గంట సేపు ఆరాధన చేసి నాకంటే గొప్పలు ఎవరు లేరంటావు నువ్వు. అవునా కదా? ఈ స్థుతులే దేవుడు కావాలనుకుంటే, ఈ స్థుతులే దేవుడు కావాలనుకుంటే కోట్లాను కోట్లు దూతలతో ఎప్పుడు ఏం జరుగుతుందంట? రాత్రింపగళ్ళు మానకుండా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన స్తుతి గానాలు పొందుకుంటున్నాడు దేవుడు. అలాంటి ఆయన, అంత గొప్పగా మహిమపరచబడుతున్నటువంటి ఆయన, పరలోకములో ఉన్న దేవుడు, ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటి తెలుసా? నిన్ను నన్ను చేయడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోకంలో దూతలతో కోట్లాను కోట్ల దూతలతో గాన స్తుతిగానాలు, స్తోత్రాల మీద అర్హుడైనటువంటి ఆ దేవుడు హ్యాపీగా పరలోకంలో ఉండక ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి అంతటినీ చేసి ఆ సృష్టిలో నిన్ను నన్ను ఏం చేశాడు? పెట్టాడు. బాగా ఆలోచించండి. పరలోకములో దూతలతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని స్తుతిగానాలు పొందుకున్నటువంటి ఆయన ఎప్పుడు తెలుసా బాధపడ్డారు? దేవుడు ఎప్పుడు బాధపడ్డాడు? నిన్ను నన్ను చేసిన తర్వాత. ఎప్పుడైనా ఇలాగ ఆలోచించామా? పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని ఏడుతుంటే నేను నా కడుపుని చెడపుట్టావు కదరా అంటామా మనం పిల్లల్ని? చెడపుట్టావు కదరా, నువ్వు పుట్టిన తర్వాతే నాకు దరిద్రం పట్టుకుందిరా, నువ్వు పుట్టిన తర్వాతే నాకు దరిద్రం పట్టుకుందిరా, నువ్వు పుట్టకపోతే నేను ఎంతో బాగుండు అంటుంటారు కొంతమంది. అయితే నువ్వు పుట్టిన వెంటనే నీ నోట్లో విషం పోసి ఎందుకు చంపేలేదురా? నేను ఆ ఆలోచన నాకు దేవుడు ఎందుకు ఇవ్వలేదు? మన పిల్లల పట్ల మనం పడుతున్నటువంటి బాధ మనం భరిస్తున్నప్పుడు అలాంటి మాటలు మనకు వస్తాయి. అవును కదండి? బాగున్నారు ఇప్పుడు పిల్లలు? చిన్నపిల్లలు బాగున్నారా? మాట వింటున్నారా? మనకు తెలుసు కదా, ఎన్ని సంవత్సరాల కుర్రోడు? 14 సంవత్సరాల బాబు. ఫోను కోసం తల్లిని ఏం చేశాడు? పొడిసి చంపేశాడు. ఎన్ని సంవత్సరాలు? ఇవన్నీ మనుషులు చేసేయే. మీకు అర్థమవుతుందండి? ఇలాంటివి చాలా చాలా వినిపిస్తున్నాయి, ఒక్కటి కాదు. అంటే ఆ బాధ మన వరకు వచ్చేంత వరకు కూడా మనకు తెలీదు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేశాడు? నీ వల్ల కానీ నా వల్ల కానీ నువ్వు గంట సేపు స్తుతులు చెల్లిస్తే దేవుడు ఆనందపడిపోతాడా? చెల్లించొద్దని నేను అనట్లేదు. నీ జీవితం బాగుండి నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే అంతకు మించిన స్తుతులేమి ఆయనకి అవసరం లేదు. అవునా కదా? మీ పిల్లల్ని అంటూ ఉంటారు, నా రెక్కన్నం చెప్పు, నా రెక్కల కష్టం మీద నేను బ్రతుకుతాను రా, నీ మీద నేను ఆధారపడను, నువ్వు నా కొడుకును పుట్టినందుకు నువ్వు ఎక్కడున్నా సరే సుఖంగా బ్రతికితే చాలు అంటారంటారా తల్లిదండ్రులు? ఎంత తల్లిదండ్రులకు ఎంత నష్టం కలిగించినా ఏ తల్లిదండ్రులైనా మనసున్నవారు మనిషి అయిన వారు ఇదే మాట అంటారు, ఎక్కడున్నా నువ్వేం చేయాలి? బాగుండాలి అని. దేవుడు కూడానండి ఎంత గొప్పోడు అంటే
మనం ఒకటి అనుకుంటాం, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నాను, వాక్యం చెప్పేస్తున్నాను, వాక్యం చదివేస్తున్నాను, ఇదిగో దేవునిలో ఉండిపోతున్నాను అనుకుంటాం. నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు నిన్ను చూసి అనుకోవాలి. ఏమనుకోవాలి తెలుసా? ఏమనుకోవాలి తెలుసా? ఇదిగో భలా మంచి నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, మాటలో తేడా లేదు, చూపులో తేడా లేదు, ప్రవర్తనలో తేడా లేదు, బ్రతుకు విధానంలో తేడా లేదు. ఇదిగో చక్కగా, ఇదిగో నేను చెప్పినట్టుగానే బ్రతుకుతుంది ఈమె అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? సాక్ష్యం చెప్పగలడా? అంత గొప్ప దేవుడు. ఇదిగో సృష్టిలో మనుషుల్ని తయారు చేస్తే వాళ్ళు తొలగిపోతారని ఆయనకి తెలుసు. ఆదామవలను చేస్తే వాళ్ళు తొలగిపోతారని వాళ్ళు తెలుసు, ఆయనకి తెలుసు. వాళ్ళు తొలగిపోయిన తర్వాత కయ్యోను హేబేలు పుడతాడని తెలుసు, కయ్యను హేబేల్ని చంపేస్తాడని ఆయనకి తెలుసు. ఇదిగో భయంకరంగా మనుషులు తయారైపోతారని ఆయనకి తెలుసు. కానీ అన్ని తెలుసున్నా సరే ఎందుకు మనుషులను దేవుడు చేశాడు తెలుసా? ఎందుకు చేశాడు ఆయన? నువ్వు నేనంటే ఆయనకి చాలా పిచ్చి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ప్రేమతో దేవుడు ఈరోజు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే ఆ అనారోగ్యం నుంచి విడిపిస్తున్నాడు. ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా ఆ ప్రమాదాల నుంచి నిన్ను తప్పిస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? దేవుడు ఏమన్నాడు తెలిసిండి అసలు నిజంగానండి? ఆదికాండం 6:5 ఒక మాట ఉంటుంది, చూద్దాం, ఒకసారి చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. మరలా ఫస్ట్ కని చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. భూమి మీద గొప్పది ఏంటి? నరుల్లో చెడుతనం. నేను నిస్వార్థంగా బ్రతుకుతున్నాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిస్వార్థంగా నిజాయితీగా దేవుని కొరకు నేను నిలబడుతున్నాను. నా నోట బూతు కానీ, అబద్ధాలు కానీ, ఇదిగో చెడు మాటలు కానీ, స్వార్థపూరితమైన మాటలు కానీ నా నోటి నుంచి రావట్లేదు, నేను ఎలా జీవిస్తున్నాను అని నీ మనస్సాక్షిని అడిగిన వాళ్ళ ఉన్నావా? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము, చూడండి, ఎల్లప్పుడూ చెడ్డదే ఈ హృదయం. ఈ హృదయంలో తలంపులు ఎల్లప్పుడూ చెడ్డదే మనిషిది. ఇంత చెడ్డదని దేవుడు చూచి, మనుషులను చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనును. ఎవరికి నొచ్చుకుంది? ఎవరికి నొచ్చుకుంది? దేవుడికి నొచ్చుకుందంట మనం చేసినందుకు. ఈ 6వ అధ్యాయములో మనకు తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ఆదాము గారి సంతానం ఒక పక్క నుంచి, కయ్యోను గారి సంతానం ఒక పక్క నుంచి వస్తుంటే, ఈ సంతానం దుర్మార్గులుగా బ్రతుకుతూ ఉంటారు, ఈ సంతానం భక్తిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు చూసి హృదయములో ఏం చేస్తున్నాడంట? సంతాపమునుంది హృదయములో ఏం చేశాడైనా? నొచ్చుకున్నాడు. హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? మరలా చదవండి ఆ మాట. తాను భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయంలో ఏం చేసిందంట? అప్పుడు అనుకున్నాడు దేవుడు, భూమి మీద నరులు ఎవ్వరూ లేకుండా ఏం చేయాలి? అంతం చేసేయాలి. చెడిపోయారు. ఇప్పుడు మీ హృదయాల్లో ఏదన్నా బాధ కలిగితే మీ ఇంట్లో మీరు ఉంటున్నారా? మీ తల్లిదండ్రులతో బయటికి పోతున్నారు. నీ భర్తతో ఏదైనా బాధ కలిగితే, ఇప్పుడు భర్తతో ఏదైనా కష్టమైన, నష్టమైన, బాధ అయినా, నేను భర్తతోనే నా జీవితం పెళ్లి చేసుకున్నాను కదా అని ఉండగలుగుతున్నారా? హృదయానికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. హృదయానికి నొచ్చింది అక్కడి నుంచి దూరం అయిపోతున్నారు మనుషులు. చూడండి ఎంత ఎలా ఉన్నారు. దేవుడు హృదయములోనే బాధ పుట్టించి ఎంత గొప్పోళ్ళు అయిపోయారంట మనుషులు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎంత గొప్ప దేవుణ్ణి! ఆయన ఏదైనా చేయగలడు, ఎలాంటిదైనా జరిగించగలడు. అంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణే
ఎలాగంట? బాధ పెట్టే విధానంగా మనుషులు ఏమైపోయారు? తయారైపోయారు. ఈరోజు దేవుడు నువ్వు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయి, ఏదైనా దేవుడు నీకు ఇవ్వనంటాడా? ఏదైనా ఇవ్వనంటాడా? పెళ్లి చేయనంటాడా? పిల్లల్ని ఇవ్వనంటాడా? ఇల్లు ఇవ్వనంటాడా? ఏది ఇవ్వనంటాడు? ఏది ఇవ్వనండవు. ప్రతిదీ దేవుడు నీకు ఏం చేస్తాడో ఇస్తాడు. మరి నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావు? దేవుని కోసం నువ్వేం చేసావు? నీ హృదయంలో ఏది నచ్చితే అది చెయ్యు. నీకు ఏది నచ్చితే అది ఖచ్చితంగా ఏం చేస్తావు? చేస్తావు. ఒకవేళ అది జరగలేదనుకో చచ్చిపోతానంటావు. అంతే కదా? లేకపోతే ఎదుటోళ్ళని ఏం చేస్తానంటావు? చంపేస్తానంటావు. ఇదే మనిషి మనసు. ఆ రోజు దేవుడు చూశాడు, ఆయన సంతాపం నుండి ఇదిగో వీళ్ళు ఎలాగుంటే పుట్టబోయే వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ దుర్మార్గులైపోతారని నోవహు గారి జలప్రళయాన్ని రప్పించి ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఇదంతా మనకు తెలిసిందే. నాశనం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మర్చిపోయాడు వాళ్ళు. ఆ మాట ఉంటుంది చూడండి. ఆ మాట ఎలాగుంటుందో అదే ఆది కాండంలో ఒక్కసారి 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొని, ఎప్పుడు? జలప్రళయం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే మీరు బాగా ఆలోచించండి, దేవుడు చెప్పి ఇదిగో ఈ తరములో నీ ఒక్కడవే నిందారహితగా ఉన్నావో, నువ్వు నిందారహితుడిగా ఉన్నావో, నోవాహు వాడకట్టని చెప్పినప్పుడు నోవాహు ఏం కట్టడం మొదలుపెట్టాడు? వాడగట్టాడు. వాడ కడుతూ అక్కడ ఉన్న ప్రజలకు ఏం ప్రకటించాడు చెప్పండి? ఏం ప్రకటించాడు? సింపుల్, ఏం చెప్పలేదు. హలో, వచ్చి వాడెక్కండి. ఏమండి, వచ్చి వాడెక్కండి. ఇదే ఇంతకు మించి ఏం చెప్పలేదు. ఎక్కువగా ఏం చెప్పినా ఇదిగో దేవుడు వాడకట్టమన్నాడు, వాడెక్కండి అని 120 సంవత్సరాలు వాడకట్టాడు. వాడ కడుతూ అందరిని ఎక్కమంటే ఒక్కళ్ళ కూడా ఏం చేయలేదు? ఎక్కలేదు. ఎవరినైనా ప్రార్థనకి వెళ్ళండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఇదిగో నీ జీవితం సెటిల్ అవ్వాలంటే నీకు దేవుడు తోడని ఎన్ని చెబుతున్నా సరే చాలామంది తెలివైన వాళ్ళు అస్సలు మాట అంటారండి. తెలివైన వాళ్ళు అనుకుని ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది? అందరూ కూడా ప్రార్థనకి వెళ్ళదు, అప్పుడు గొడవాడుతూ కూర్చుంటారు. తెలుసా నీకు? ఇగో ప్రార్థనకి వెళ్తూ ఆయన దెబ్బలాడుతూ మొంత అవుతూ కూర్చుంటాడు. తెలుసా మీకు? ప్రార్థనకి వెళ్ళి నేనేం చేయనంటారు. నువ్వు ప్రార్థన వాళ్ళ కోసం వెళ్తున్నావా, దేవుడి కోసం వెళ్తున్నావా? చర్చికి ఎవరి కోసం వెళ్తున్నావు? ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు. అప్పుడు కూడా అంతే అండి, పెద్ద సింపులే. సువార్త ఏంటంటే ఇదిగో దేవుడు వాడకట్టమన్నాడు, ఇదిగో వాడకడుతున్నాను నేను, ఇదిగో వాడెక్కండి అని 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా వాడ ఎక్కలేదంటే మీరు నమ్మండి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జంతువులను కూడా నోవాహుకి వెళ్ళి తీసుకురాలేదు. జంతువుల్ని నోవాహు వెళ్ళి ఇదిగో రండి, 2 జంతువులు రండి, 2 ఆడదే మొగదు రండి, ఆడదే మొగదని నోవాహు పిలవలే. అవే ఆయన దగ్గరికి వచ్చినాయి అంటే తెలుసా మీకు? అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తాడో, ఏం చేయబోతున్నాడో అన్నీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ తెలుసు. తాను వచ్చుచున్నాడని దేవుడు ఎవరికి తెలియజేయను? జంతువులకు, మోగజీవులకు తెలియజేయను ఉంటుంది మాట. ఆ రోజు నోవాహు గారి జలప్రళయంలో జంతువులన్నీ వాటికి అవే రెండేసి వచ్చి వాడెక్కుతున్నాయి. ఆ రోజు చూడండి, అంటూ ఉంటారు చాలామంది, నువ్వు మనిషివా పశువా అంటారు. మనిషి మీద పశువే బెటరు. అవునా కదా? పశువుతో పోల్చకండి మనిషిని. మనిషి అంత దుర్మార్గుడు, మనిషి అంత స్వార్థపరుడు, మనిషి అంత కిరాతకుడు ఎక్కడా ఉండడు. అందరికీ తెలిసిందే. తేలుకు తోకలో పాముకి, కూరల్లో మనిషికి, అరికాలు మొదలుకు నడునెత్తు వరకు ఏముంటుందంట? విషంతో నిండిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటాం. కానీ అందరూ దేంతో నిండి ఉంటాం? ఆ రోజు ఆ జంతువులన్నీ వచ్చి ఎక్కుతుంటే అవన్నిటిని ఎక్కించుకున్నాడు. డోరు క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత దేవుడు మర్చిపోయాడు వాళ్ళని. మర్చిపోయి జలప్రళయం వచ్చి మొత్తం అందరి నాశనం చేసింది. అదంతా మనకు తెలిసిందే. తెలియదంటే ఏం కాదు. కానీ 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుడు నోవాహు కుటుంబాన్ని, పశువులను, జంతువులను వాటన్నిటిని జ్ఞాపకము చేసుకుని అప్పుడు డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరిని ఏం చేశాడు?
మర్చిపోయాడు వాళ్ళందరినీ. మర్చిపోయాడు కనుకొని ఆకాశ తూములు విప్పబడి అందరూ కొట్టుకుపోయారు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు మర్చిపోతే ఏమైపోతాం మనం? కంటికి రెప్పలన్నీ కాపాడుతున్నాడు, ఆయనే మర్చిపోతే మనం ఏమైపోతాం? ఎన్నిసార్లు మర్చిపోతున్నాం మనం దేవుణ్ణి? ఒకసారి ప్రశ్నించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఈ 24 గంటలు దేవుడు కాపాడుతున్నాం. ఒక అరగంట కుటుంబంతో కలిసి దేవుని స్తుతులు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుందామంటే కూర్చోగలుగుతున్నామా? కలిసి భోజనం చేస్తాం, కలిసి పెళ్ళికి వెళ్తాం, కలిసి ఫంక్షన్కి వెళ్తాం, కలిసి ఇంకెక్కడికైనా వెళ్తాం. కానీ కూర్చుని ఇదిగో ఈ గృహ కూడుక పెట్టుకుందాం, ఒకళ్ళని ఇద్దరం ఉన్నా అన్న ఆలోచన ఎవరికి వస్తుందండి? ఎవరికీ రావట్లేదు. అలాంటి దుర్మార్గులు అప్పుడు ఉంటే వాళ్ళందరూ నాశనం చేసేస్తున్నాయి అన్నాడు 8వ వచనంలో. వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఎందుకు మీకు చెప్పాను తెలుసా? నువ్వు దేవునికి కృతజ్ఞతుడిగా నువ్వు బ్రతుకుతుంటే 100 కుటుంబాల్లో నువ్వు ఒక్కడిగా ఉన్న దేవుడు నేను గుర్తిస్తాడో. 99 మంది చచ్చిపోయినా, 99 మంది కొట్టుకుపోతున్నా, నిన్నొక్కడనే చెయ్యి పట్టుకుని దేవుడు ఏం చేస్తాడో? లాగుతాడు. ఆయనకు నువ్వు జ్ఞాపకం ఉంటే. మీకు అర్థమవుతుందా? ఆయన మీకు జ్ఞాపకం ఉండాలి, నువ్వు ఆయనకు జ్ఞాపకం ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నలుగురితో వెళ్తాను, నలుగురు ఉన్నట్టుగా నేనుంటున్నాను. కాదు, నువ్వు సపరేట్. నీ భక్తి దేవుని సమర్పించుకోవాలి. నిందారహితుడిగా ఎవరు కనపడ్డారు? నోవాహు కనపడ్డాడు గనుక తన్ను బట్టి కుటుంబం, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుందా? ఒక భర్తగా నీ జీవితాన్ని బట్టి, నీ మాదిరి జీవితాన్ని బట్టి నీ భార్య, నీ విశ్వాస జీవితం నీ వెనకాల వస్తుందా? ముందొకటే వెనకాల ఒకటే. ఒక భార్యగా నువ్వు ప్రార్థనకి వెళ్తావు, నీ విశ్వాస జీవితంలో నీ భర్త నీ అడుగు జాడలో నీ వెనకాల రాగలడా? లేదు. ముందొకటి వెనకొకటి బ్రతుకు. అలాంటప్పుడు ఎలా కాపాడబడతాం మనం? ఎలా రక్షింపబడతాం? దేవుడి కృప మన మీద ఎలా ఉంటుంది? అవునా కదా? దేవుని కృప ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన వారిని ఏం చేశారంట? జ్ఞాపకము చేసుకున్నాడంట. ఆయనే వారిని ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకుని. చదువునాడు. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్తం అన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకుని ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమనుకున్నారు తెలుసండి? ఎప్పుడు కూడా బైబిల్ ఎలా చదవాలంటే చాలా జాగ్రత్తగా చదవాలి. పాపం చేశారని, దుర్మార్గంగా బ్రతికారని వీళ్ళందరినీ చంపేశాను కదా. అయితే నా మనసులో నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటి? ఒకటి అనుకుంటున్నాను, అది నోవాహుకు కూడా తెలీదు. ఏమనుకున్నాడు? 21వ వచనంలో చదవండి. 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా ఏం చేయను? శపించడం. అంటే ఎవరిని బట్టి భూమి శపించబడింది? ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి ఈరోజు ఏం చేయగలిగింది తెలుసా? పండించుకోవలసి వచ్చింది. గచ్చ పొదలు మొలిసినాయి, గడ్డి మొలుస్తుంది భూమి మీద. నిన్ను బట్టి నన్ను బట్టే శపించబడింది. శపించను. నెక్స్ట్ మాట, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. వారి బాల్యము నుండి చెడిపోతుంది. చిన్నపిల్లలప్పటి నుంచి చెడిపోతున్నారు కనుక. నెక్స్ట్ మాట, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇంకను సమస్త జీవులను చంపను, సంహరింపను అని. నెక్స్ట్ మాట, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదన కాలమును, కోత కాలమును. ఎవరో ఒకళ్ళు చదవండి. మేకల మందల గరిచేత నాకేం అర్థమవుద్ది? చదవండి. భూమి నిలిచి ఉన్నంత వరకు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఎవరి హృదయంలో? వీళ్ళ హృదయం పాపముతో నిండిపోస్తే దేవుడు వాళ్ళని తీసేయాలనుకుని మరలా ఆయన హృదయము నొప్పించినా సరే ఆయన ఏమనుకున్నాడంట? ఇదిగో వీళ్ళకి కృపాకాలముగా వీళ్ళని నేను కాపాడాలి, వీళ్ళు రక్షించాలి, వీళ్ళని ఇంకా ఇలా నాశనం చేయకూడదని ఆయన హృదయంలో మన కోసం ఒకటి అనుకున్నాడంట. ఎప్పుడన్నా అనుకున్నారా? దేవుడి కోసం ఎప్పుడన్నా ఒకటి అనుకున్నావా? నాకు మేలు జరిగితేనే కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటానో, నా కడుపు నిండా దేవుడు ఏం పెట్టినట్టు, ఎందుకు పెట్టినట్టు? అన్నం పెట్టినందుకు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటానంటాం. కానీ మేలంటే అర్థం ఏంటి? అసలు బ్రతికి ఉన్నావంటే ఎవరి కృప? ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి? చెల్లించాలి.
మేలు జరిగితేనే కాదు, అసలు మనల్ని ఆయన బ్రతికించడమే మనకు చేసిన పెద్ద మేలు. నువ్వు బయటికెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నావంటే పెద్ద మేలది. ఇంతకంటే మేలేంటి నీకు చేయవలసింది? ఒక ఉద్యోగం వస్తేనో, ఒక పెళ్లి చేస్తేనో, ఒక ఇల్లు కడితేనో, ఏదైనా ఒకటి కొనుక్కుంటే నేను ఆయన మేలు చేసినట్టు? కంటికి రెప్పలని నీకు కాపాడుతూ మేలు చేయడం కాదా? ఆయన హృదయంలో అనుకున్నాడంట. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఆయన హృదయం బాధపడితే మనుషుల్ని తీసేయాలని అనుకుని మరలా నోవహు కుటుంబాన్ని వాడెక్కించి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో ఇంకా ఇలా చేయని మనుషులకి ఎప్పుడన్నా నువ్వు ఒక పాపం చేసి, ఇదిగో మరలా నేను ఇది చేయను బాబు, చేసిన తప్పు వల్ల ఇదిగో ఇంత బాధపడుతున్నానని మరలా ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతున్నావు నువ్వు? ఒక అబద్ధమాడి ఆడలేదని చెప్పడానికి మరలా దానికి ఇంకోటి ఆడి, మరలా నేను ఆడలేదని చెప్పడానికి ఇంకొక అబద్ధమాడి, ఒక బూతు మాట్లాడి, ఇలా మన విశ్వాస జీవితాన్ని, దేవుని కొరకు దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? పోగొట్టేసుకుంటున్నాం. కానీ దేవుడు మనలాంటి వాడైతే ఒక్క క్షణం కూడా మనం ఉండం భూమి మీద. ఆయన బాధపడతాడు, మన మంచి కోసమే ఆలోచిస్తాడు. ఆయన బాధపడతాడు, ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంచుతాడు. ఆయన బాధపడతాడు, ఆయన రెక్కల చాటు చల్లని నీడ మనకెప్పుడు ఇస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే నువ్వు ఎప్పుడో ఈ లోకాన్ని నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నువ్వు ఎప్పుడో ఈ ప్రమాదంలో చనిపోయాలి నువ్వు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడో రోగం వచ్చినప్పుడే చచ్చిపోవాలి నువ్వు. కంటికి రెప్పలా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. అంటే కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? ఆయన కృప. ఆయన అలాగ అనుకుని ఎప్పటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? మనము కూర్చుని లేదా పండుకునేటప్పుడు అనుకుంటాం, ఎక్కడో నీ భార్య ఎక్కడో ఉన్నా, లేదా నీ భర్త ఎక్కడున్నా, నీ తల్లి ఎక్కడున్నా, నీ తండ్రి ఎక్కడున్నా అనుకుంటాం, మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో, మా నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడో, మా మిస్సెస్ ఇప్పుడు ఏం చేస్తుందో, నా భర్త ఇప్పుడు ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసు అసలు? ఈ క్షణాన్ని కనుక, దేవా నువ్వేం చేస్తున్నావు? పైన కోట్లాను కోట్ల దూతలతో స్తుతిగానాలు పొందుకుంటూ సంతోషంగా ఉన్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు ప్రభువా? నోవాహు జలప్రళయములు ఇదిగో చెడుని తీసావు, అయినా వాళ్ళని రక్షించావు. హృదయాన్ని నొచ్చుకున్నావు, అయినా హృదయంలో మమ్మల్ని మెచ్చుకుని మమ్మల్ని కాపాడుతున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రభు అని ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు ప్రశ్నించుకుని ఒక వాక్యాన్ని నువ్వు చూడగలిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? యోబు గ్రంథం 35వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట, 11వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. చూడండి, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకొనివాడు ఎవ్వడూనూ లేడు. దేవుడు ఆలోచిస్తున్నాడు. చూడండి, ఆకాశ పక్షులు కానీ భూ జంతువులు కానీ నాకున్నంత జ్ఞానం వాటికి లేదు. వాటికి మించిన జ్ఞానం నాకు ఇచ్చిన దేవుడు, నన్ను ఎంత గొప్పగా కలగజేసిన దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని అనుకునేవాడు ఒక్కడు కూడా లేడంట. చూడండి, ఎప్పుడైనా ఇలాగ అనుకున్నామా? దేవుడు ఎదురు చూస్తున్నాడంట, ఆయన వెతుకుచున్నాడంట. నన్ను సృష్టించిన వాడు ఎవరు? నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది ఎవరు? నాకు రోగం వస్తే తప్పించేది ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడని ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడంట. ఎవరైనా కనపడుతున్నారా? ఎవరైనా కనపడుతున్నారా? ఈ క్షణాన్ని దేవుడు నిన్ను తొంగు చూస్తాడు. తొంగు చూసినప్పుడు ఆయన్ని వైపు చూడగా నువ్వేమడుగుతావు? ప్రభా నాకు ఇల్లు లేదు, ప్రభా నాకు ఆరోగ్యం లేదు, ప్రభా నాకు పిల్లలు లేరు, ప్రభా నాకు ఆస్తి లేదు, ప్రభా నాకు అంతస్తు లేదు. అవన్నీ అడిగే ముందు, ప్రభా నన్ను నువ్వు చేసినందుకు నాకు భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, ఇంత నాకు నువ్వు చేసావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని ఎప్పుడైనా అడుగుతారా ప్రభువుని? ఎంతసేపు మనం అడగడమే. మా మాట చెప్పున గుండెల మీద చేసుకుని, నేను పుట్టిన కాడి నుంచి నాకు దేవుడు ఏ మేలు చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా ఉంటారా? చెప్పండి. నువ్వు పుట్టిన కాడి నుంచి నీకు ఏ మేలు చేయక దేవుడు ఏం చేయడంట? మానడు. ఏ రోజు నువ్వు ఆయన్ని ఏంటి తెలుసా? బాధ పెట్టక నువ్వు మానవు. ఎవరు గొప్పోళ్ళు? సరే ప్రశ్నించుకోండి, పరిశోధించుకోండి. అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. ఏం చేయాలి మన పిల్లలకి? మీకు అందరికీ తెలుసు, ఒక ప్రాంతంలో ఎలుగుబంటులు వచ్చి చిన్న పిల్లల్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. మీ అందరికీ తెలిసిన సందర్భమే.
చంపేస్తాయి. ఎందుకు జరిగింది ఆ సందర్భం? ఎందుకు జరిగింది తెలుసా? ఆ ప్రాంతం కూడా దేవుని మందిరం ఉండే ప్రాంతం. ఆ దేవుని మందిరం ఉండే ప్రాంతంలో అక్కడ ప్రజలందరూ ఎలా ఉండాలి? భక్తితో ఉండాలా? లేకపోతే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? భక్తితో ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేవారు, మందిరం చుట్టూ ఉన్నవారు, స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు, చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ భక్తితో ఉండాలి. కానీ అక్కడ నివసించే ప్రజలు, పిల్లలు, ఆ దేవుని సేవకుడు అలాగెళ్తుంటే ఆ సేవకుడిని ఏం చేస్తున్నారు? ఎక్కిరిస్తున్నారు. ఎంత మంచి పిల్లలో చూడండి, ఎంత మంచి పెంపకమో చూడండి. ఈరోజు ఎవరికైనా పిల్లలకు కానీ, ఎవరికైనా దేవుని సేవకులంటే కానీ, దేవుడంటే కానీ, దేవుని సన్నిధి అంటే కానీ భయం ఉంటుందా? భయం ఉండేలాగా మీరు వాళ్ళు పెంచుతున్నారా చెప్పండి? లేదు. దేవుని మందిరం ఉండేటువంటి ప్రజలు, అక్కడ నివసించే ప్రజల పిల్లలే అంత దరిద్రంగా బ్రతుకుతుంటే ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడు దైవజనుడికి కోపం వచ్చి దిగో శపించగా ఏం చేసినంట, ఆడ ఎలుగుబంటులు అక్కడ నుంచి లోపల అడవిలో నుంచి వచ్చేసి ఎంతమంది బాలుర్ని, 42 బాలుర్ని ఏం చేసినాయి? చీల్చేసినాయి. ఇది చాలాసార్లు వినేసిందే. ఒక 2 నిమిషాలు దీని గురించి వివరిస్తాను, వినండి. ఇదిగో సేవకుని వెక్కిరించినందుకు ఎలుగుబంటులు వచ్చి చంపేసినాయి, 42 బాలుర్ని చంపేసిన చెబుతే ఎందుకు జరిగింది తెలుసా? ఆడ ఎలుగుబంట్లు ఎందుకు వచ్చినాయి తెలుసా? అక్కడ ఆడ ఎలుగుబంట్లు అని ఉందా లేదా? ఎందుకు వచ్చినాయి ఆడ ఎలుగుబంట్లు? మొగే రావచ్చు కదా, ఆడయ్యే మామూలు ఎలుగుబంటులు రావచ్చాను కదా, ఆడ ఎలుగుబంటులు అని ఎందుకు చెప్పాడు? మీరు బాగా ఆలోచిస్తే, నోవాహు జలప్రళయంలో వాడ ఎక్కేటప్పుడు ఒక ఆడదియు ఒక మగదయు, ఒక ఆడదయు ఒక మగదయు ఎక్కాలని, జంటలుగా ఎక్కాలని ఎందుకు చెప్పాడు? 2 మగ ఎక్కితే ఇంకా సంతాన విస్తరణ జరగదు కనుక ఆడదే మగది ఎక్కాలని ఎలా చెప్పడం? ఇందులో ఎంత లాజిక్ ఉందో. ఇక్కడ ఆడ ఎలుగుబంటులు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఆ ఏరియాలో నివసిస్తున్న ఆడతల్లికి భక్తి లేదు, పిల్లల్ని దేవునిలో పెంచట్లేదు, రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళకి భక్తి లేదు గనక వాళ్ళ పిల్లలకి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ పిల్లలకి ఏముంటుంది చెప్పాలి? వాళ్ళ పిల్లలకు కూడా ఉండదు గనుక, తల్లులు అనేటువంటి వాళ్ళకి బుద్ధి లేదు గనుక పిల్లల్ని ఇష్టానుసారంగా పెంచుతున్నారు గనుక, ఇదిగో పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటులు భయంకరమైనవి. ఎలుగుబంటి కనపడిందంటే, మనిషికి కనపడిందంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే, అది మనిషినన్నా చంపేంత వరకు కూడా ఏం చేయ తెలుసా? నిద్రపోదు. ఎలుగుబంటి కనపడిందా ఖచ్చితంగా మనిషిని తనకి చాలా కోపం ఉంటుంది. అందుకనే దావీదు గారు కోపాన్ని వర్ణిస్తూ అంటాడు, ఇదిగో అడవిలో పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి వాళ్ళు దావీదు దగ్గర ఉన్నవాళ్ళు. చాలా ప్రమాదమైంది ఎలుగుబంటి. అందులో ఆడ ఎలుగుబంటి అంటే ఇంకా ప్రమాదమైంది తెలుసా? బాధ్యత లేని తల్లిల పిల్లల్ని చంపేయాలంటే ఇదిగో పిల్లల కన్నా ఎలుగుబంట్లే రావాలి ఊళ్ళోకి. ఒక్క పిల్లని కూడా రక్షించలేకపోయారు తెలుసా మీకు? అంత భయంకరమైన కోపంతో వచ్చింది. అక్కడ అర్థం ఏంటనుకున్నారో? తల్లులారా, మీకు బాధ్యత లేదు, మీ పిల్లల విషయంలో మీరు బాధ్యతగా మీ పిల్లల్ని ఏం చేయట్లేదు, పెంచట్లేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎదిగిన తర్వాత మీ పీకి మీద అడుగేసి పోనెత్తావా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బాధ కలగవచ్చు మాటలు, నొప్పి అనిపించవచ్చు మాటలు, కానీ వాస్తవాలు. ఆ ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని 42 బాలుర్లు అంటే అర్థం ఏంటి? బాగా చిన్నపిల్లలని కాదు, కొద్దిగా తెలిసిన వాళ్ళే, ఇంచుమించు 12-13 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. బాధ్యత లేని తల్లులకు ఇదిగో గుర్తు రావాలి. తెలిసి రావాలంటే ఏం చేయాలి? మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేయకపోతే కొట్టేస్తారు, తోలు తీసేస్తారు. ప్రార్థనకి వెళ్ళావా? సండే స్కూల్కి బాధ్యతగా పంపించగలుగుతున్నారా? ఆ రోజు వాళ్ళకు బుద్ధి రావడానికి ఏం చేశాడు తెలుసా? ఆడ ఎలుగుబంట్లే కావాలని రప్పించాడు. ఆడబిడ్డలారా ఆలోచించండి, పిల్లల కన్నా తల్లులారా మీరు ఆలోచించండి. మీ పిల్లల విషయంలో మీరు ఎంత బాధ్యతగా ఉంటున్నారో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి తెలుసా? పరిశోధించుకోండి. పరలోకం నుంచి దేవుడు చూస్తూ అసలు ఎలా ఉన్నాడు? ఫస్ట్ చదవం కదా మనం,
ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడంట ఆయన? రాత్రింబగళ్ళో మానక మానక యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వాధికారి అయినటువంటి గొప్పవాడు అని స్తుతిగానాలు చేస్తున్నాయి. నీ స్తుతులు గొప్ప, ఆ స్తుతులు గొప్ప? చెప్పండి, ఏ స్తుతులు గొప్ప దేవుడికి? చెప్పండి, ఏ స్తుతులు? మానక, మధ్యలో టిఫిన్ చేయు, భోజనం చేయు, మానక రాత్రింబగళ్ళలో మానక మానక ఏం చేస్తున్నా దేవుణ్ణి? గంటతో స్తుతిస్తే నాకంట స్తుతిపరుడు ఎక్కడా లేడంట. నువ్వు స్తుతి చెల్లించవలసిన దేవదూతల స్తుతి కాదు, నీ జీవితాన్ని యథార్థంగా మలుచుకొని నీ పిల్లల్ని దేవుని కొరకు మలిచి, ఇదిగో మీ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు బ్రతుకుతుంటే యథార్థంగా అదే దేవునికి నువ్వు చెల్లించి చెప్పండి ఏంటంట? స్తుతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్తున్నా సరే మనం ఏమనుకుంటాం తెలుసా? మాకంటూ ఒక ప్యాటర్న్ ఉంటుందిలేండి, నాకంటూ ఒక గోల్ ఉంటుందిలేండి, నాకంటూ ఒక ఆలోచన ఉంటుందిలేండి, మాకంటూ ఒక ప్రేరణ ఉంటుందిలేండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో అనుకుంటారు. అలాగ అనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా సామెతల గ్రంథంలో ఒక విలువైన మాట, ఒక మాట ఉంది, మనం చూద్దాం. 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. చూడండి, నీ ఎదుట నీ మార్గం, నువ్వు ఎంత వాక్యం చెబుతున్నా సరే, ఎన్ని మాటలు వినిపిస్తున్నా సరే ఏం చేస్తుందో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి, నా ఆలోచన నాదే, నా మార్గము నాదే, నా విధానం నాదే. ఇదిగో అంటారు కొంతమంది, ఇగో మందు మానండి మందు మానండి మందు మానండి అంటే, ఇదిగో కుటిని చెప్పనా, మందు ఏం చేయొచ్చు? తాగొచ్చు. బైబిల్లోనే తిమోతి పత్రికలు ఏముంది? జబ్బు నిమిత్తం కొద్దిగా ఏం తీసుకోమన్నాడు? ఇలా కొంతమంది పనికిమాలోళ్ళు ఇంగ్లీష్లో బైబిల్ చదువుకుని ఇంగ్లీష్ వెర్షన్లో ఇది ఎలా ఉంది అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? మందు తాగేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది వ్యసనపరులు, వాళ్ళని అడుగుతూ ఈ మార్గం మీకు కరెక్ట్ కాదండి, మీరు ఎలా ఉంటే మీ కుటుంబం రోడ్డున పడిపోతుందండి, మీ పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోతారు, మీ పిల్లలు ఇదిగో కుటుంబానికి ఇగో ఆదరణ పెద్దది దిక్కు లేకుండా అయిపోతారని మనం ఎన్ని మాటలు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పిన వారి హృదయానికి ఏంటి తెలుసా? తాకుతున్నా సరే, వాళ్ళకి ఎన్ని చెబుతున్నా సరే వాళ్ళ ఆలోచన వాళ్ళదే, వాళ్ళ ఆలోచన వాళ్ళదే. ఈ పిల్లెవరో, అమ్మ మీ నాన్నెవరమ్మా అని పెళ్ళిలో ఉన్న పాపను అడిగితే, అదిగో అక్కడ భోజనాలు కాడ తాగేసి బల్ల కదా పడిపోడు చూడండి డైనేజ్లో, ఆడే మా నాన్న. నువ్వేమో డిగ్రీలు సంపాదించావు, మీ నాన్న ఏం చేశాడు అక్కడ? ఇలాగొన్నాడా? మీ అమ్మ ఎవరున్నట్టు ఇదిగో రోజు దెబ్బలాడుతుంది. నీకు మీ పిల్లలేమో గొప్ప చదువులు, తల్లిదండ్రుల జీవితాలేమో చెప్పండి ఎలా ఉన్నాయి? మధ్యలో బాగా ఆలోచిస్తే పాడైపోది పిల్లల జీవితాలు. ఇంకా పిల్లలు తీసుకున్న నిర్ణయాలకి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర ప్రార్థన పెడుతూ ప్రభా నా బిడ్డలు మార్చు, ప్రభా నా తల్లిదండ్రులు మార్చి. ఇదిగో స్టార్టింగ్లోనే బాగుంటే మీ పిల్లలకు బాలుడుగా ఉండగానే ఏం చేయమన్నాడు? కొంతమంది ఎలాగంటే ఫీల్ అవుతారు చెప్పండి, ఒక తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకుని క్రికెట్ బాగా చూపిస్తారు పిల్లలకి. తర్వాత ఇంకా తల్లిదండ్రులు కొంతమంది పక్కన కూర్చోబెట్టుకుని, ఇదిగో అమ్మ ఈ వంట ఎలా చేయాలి యూట్యూబ్లో చేస్తున్నారు కదా ఈ చక్కగా నేర్పిస్తారు. కానీ ఇదిగో ప్రార్థన జరుగుతుంది, ఏదైనా ప్రార్థనే, ఇక ఎవరు చెప్పినా దేవుని మాటలే. ఇదిగో సంఘభేదం లేకుండా ప్రార్థనకి వెళ్దాం, లేకపోతే కూర్చుని దేవుని ఆరాధిద్దాం, ఇదిగో దేవుని కొరకు మనం ఆలోచిద్దాం అనే తల్లిదండ్రులు లేరు, పిల్లలేరి. ఏ కుటుంబం అలా ఉండదో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, వారు దైవ కోణంలోంచి తొలగిపోతారు. మీకు అర్థమైంది? కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనకి వెళ్ళిపోతారు, ఆదివారం వెళ్ళిపోతారు, బుధవారం వెళ్ళిపోతారు, అన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళిపోతారు, ఇంట్లో నుంచి మరి సినిమా పాటలు ఒక దుమ్ముగా వస్తూ ఉంటాయి. ఏంట్రా ఇదంటే బాగా ఆలోచించండి. ఇలా ఉంటే మన కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయి? దేవుని కొరకు నిలబడాలనే ఆలోచన మన కుటుంబంలో మనల్ని బట్టి ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి ఒక మార్గం ఉంటుంది. ఇదిగో నా త్రోవ కరెక్టే, నేను కరెక్టే అన్నావు, కడక నీ మార్గం ఎక్కడ తీసుకెళ్తాలో తెలుసా? కింద మనిషి, ఇదిగో నువ్వు అనుకునే మాట మరణానికి త్రోవ తీయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తెలియకుండానే నువ్వు తప్పు త్రోవలో వెళుతున్నావు కనుక నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికో నష్టం జరుగుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ కుటుంబానికి శాపముగా
మారిపోతున్నవి. నువ్వు మాట్లాడుతున్న మాటలు, ఎదుటోళ్ళని ఆడిపోసేసుకుంటున్న మాటలు, అవి రివర్స్గా నీకే శాపాలుగా మారిపోతున్నాయి. ఇదిగోండి, శాపాలు, భయంకరమైన శిక్షలు మనమే కొని తెచ్చుకుంటాం. దేవుడు కావాలని మనల్ని ఏం చేయడు, శిక్షించడు. నువ్వు అనుకున్న మార్గం, మరలా ఫస్ట్ కానీ చదవండి జాగ్రత్తగా. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. నీ ఆలోచన జాయిగా ఆత్మీయంగా చచ్చిపోతావు ఒక తల్లిగా, ఆత్మీయంగా చచ్చిపోతావు ఒక తండ్రిగా. అలా మరణానికి దారి చేస్తుంది ఈ మార్గం. ఎలా ఉందో ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, ఎలా ఉందో ఒకసారి నిన్ను పరిశోధించుకో. ఎలా ఉన్నావు? మనం ఎలా దేవుని స్తుతిస్తున్నామో మన జీవితం కూడా అలానే ఉండాలండి. అలా జీవితంలో యథార్థంగా బ్రతకకుండా దేవునికి నువ్వు స్తుతులు చెల్లించిన, చప్పట్లు కొట్టినా సరే, ఆ చప్పట్లు ఇంకా దేవుని సన్నిధికి అసలు ఏం చేయమంట, అసలు చేరవు. దేవుడు అసలు లెక్క చేయడు. నువ్వు పాడినా విండవు, ప్రార్థించినా విండవు, దేవుని సన్నిధికి వెళ్ళినా నేను ఏం చేయడు తెలుసా దేవుడు, అసలు నీ వైపే చూడ్డు. అసలు ఎందుకని తెలుసా, నువ్వు చేసుకుంటున్నటువంటి సందర్భాలే నీ మెడకి ఏం చేస్తుందో తెలుసా, చుట్టేసుకుంటున్నాయి. అవి నిన్ను గట్టిగా పట్టేసుకున్నాయి. కడక నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయే? ఒకవేళ నీ పిల్లల మాట వినట్లేదు, నీ భర్త నీ మాట వినట్లేదు, నీ భార్య నీ మాట వినట్లేదు, ఎవరు నీ మాట వినట్లేదు నీ కుటుంబంలో, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఏం చేయాలి? నీ పిల్లలు కూడా దారి తప్పి వెళ్ళిపోతున్నారు, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఏం చేయాలి? మరలా ప్రభువే చెప్తాడు వాక్యము అన్నిటికీ తెలుసా, సమాధానం. బాధల్లో ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. మన పాదాలకేంటి? దీపం, జీవితానికి వెలుగు. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనంలో ఏమని చెప్తాడో తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యం పుట్టేస్తుంది. మీరు బాగా ఆలోచించండి. దేవుడి యందు యథార్థంగా భయభక్తులతో ఉంటేనంట, ఇదిగో రోగం వచ్చినా రోగానికి భయపడవు నువ్వు, బయటికి వెళ్తున్నా ప్రమాదానికి భయపడవు నువ్వు, ఎలాంటి కరువు వచ్చినా భయపడవు నువ్వు. ఎవరి మీద భయభక్తులు కలిగి ఉంటే? ఒకవేళ నీ పిల్లల్ని మాట అనట్లేదు అనుకో, అలాంటి అట్టి వారి పిల్లలకు దేవుడు ఏమేస్తాడంట, ఆశ్రయస్థానము కలదు. ఎంత గొప్ప మాట! నీ కుటుంబంలో ఎవరు నీ మాట వినట్లేదని నువ్వు చెడిపోకు. నువ్వు యథార్థంగా బ్రతుకు, కన్నీటితో దేవునికి మొరపెట్టు, కన్నీటితో ప్రార్థన చేయి, దేవుని గోజాడే. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో కాపాడుతా. ఇలాగున్న తల్లి లేరి, ఇలాగున్న తండ్రి లేరి, ఇలాగున్న కుటుంబాలే. ఈ అంత్యకాలంలో ఇదిగో ఆయన రాకడ సమీపించేస్తుంది. సిద్ధపాటు కలిగిన జీవితాలతో మీరున్నారా? నిన్ను చూసి నీ భార్య ఇంకా బాప్తిసం పొందలేదేంటి? నువ్వు బాప్తిసం తీసుకున్నవాడు ఉన్నావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్న దాని నువ్వు ఉన్నావు కదా, నీ కుటుంబంలో ఉన్న ఇంకా మారలేదేంటి? నీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది ఇంకా అంటే? నువ్వే వాళ్ళకి మాదిరిగా లేవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వే వారికి మాదిరిగా దేవుణ్ణి చూపించేవారుగా, మంచి మాట నీలో లేదు, మంచి ఆలోచన నీలో లేదు కనుక నీ కుటుంబం నీ వెంబడి ఏం చేయట్లేదు, రావడం లేదు. ప్రియులారా, ఒకసారి ప్రశ్నించుకోండి. అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. మన చుట్టుపక్కల చాలామంది రకరకాలుగా జీవిస్తూ, పాపములో పరుగులెడుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకుంటున్నారు. మనం అలా ఉండకూడదు. నీకంటూ ఒక త్రోవ ఉంటుంది. మహా అయితే అందరం ఇంచుమించు అందరం ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి తెలియదు. అందరూ ఇదిగో ఇంచుమించు 60-70 వచ్చేలోపు ఏం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఎప్పుడు చచ్చిపోతామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, ఏ క్షణాన్ని నిద్రలో వస్తుందో మరణం, నడిచేటప్పుడు వస్తుందో మరణం, త్రోవలో వెళ్ళేటప్పుడు వస్తుందో మరణం, ఇదిగో పెళ్ళిలో వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా వచ్చి ఎవరిని తీసుకెళ్ళిపోతుందో తెలియదు. కానీ వచ్చేస్తుందని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మీకు అర్థమవుతుందండి? ఎలాగ అంటున్నానంటే ఫీల్ అవ్వకండి. మనకి సంక్రాంతి నెలలో ఒక ఆయన ఈదులంటే ఎలా తిరుగుతూ ఉంటాడు. ఆ చివర మొదలవగానే ఈ చివర మనం ఏం చేస్తాం, శాస్త్రతో భీమట్టుకుని బయట నుంచి ఉంటాం. ఎవరైనా మేధాస్ గారు, ఆయన కేకలు, ఆయన పాటలు, కాళ్ళు కట్టుకున్న ఆ సౌండ్, గజ్జల సౌండ్ వినిపేసి హరిదాస్ గారు వచ్చుకుని భీమట్టుకుని ఏం చేస్తాం మనం? ఇది అర్థమైతే దేవుని వాక్యం మన ఇంట్లో ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం. అది పట్టుకుని సన్నిధికి వెళుతున్నాం. అది పట్టుకుని వెళ్ళడం వచ్చేయడం అంటే మన కుటుంబమునికి దీవెన రాదు. మన కుటుంబంలో రక్షణ ద్వారాలో
తెరవబడవు. వచ్చిన రోగం అలా నిలబడిపోద్ది ఇంట్లో. నువ్వు ఎవరి మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్ళాలి? దేవుని మీద ఆధారపడుతూ నీ కుటుంబాన్ని సమర్పించి, ఎవరు ఉండకపోవచ్చు భక్తులు, నువ్వు నిజాయితీగా దేవుని కొరకు నిలబడు. అలా నిలబడగలిగితే నీ త్రోవ ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? సరి అయిన త్రోవ కనపడును, కడకది ఎక్కడికి దారి తీస్తుందంట? మరణమునకు ఏం చేస్తుందంట? ఆ త్రోవ తీస్తుంది. కానీ మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? నేను ముగిస్తున్నాను వినండి. మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఇలా చెబుతున్నప్పుడు ఇలా వింటున్నప్పుడు మనిషికి అవసరమైతే వాక్యం అన్నాడో, అవసరం లేకపోతే చర్చి మార్చేస్తున్నాడు, లేకపోతే సేవకుడిని కూడా మార్చేస్తున్నాడు. తనకు అనుకూలంగా ఎవరు బోధిస్తారో, తను అనుకున్నట్టుగా ఎవరు మాట్లాడతారో, తను అనుకున్నట్టుగా స్పీచ్ ఎవరిస్తారో, వాక్యం ఎవరు చెప్తారో అక్కడికి వెళ్ళిపోవడానికి మనిషి సిద్ధపడుతున్నాడే తప్ప, ఇదిగో వాక్యం ఇలా చెబుతుందంట, ఇలా సరి చేసుకోవాలంట అన్న ఆలోచన ఎవరికీ ఉండట్లేదు. కారణం ఏంటి తెలుసా? అదే సామెతల గ్రంథంలో మాట ఉంటుంది చూడండి, 23వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు మనకు కనపడతాయి. చూసారు ఏమంటున్నాడు ఇక్కడ? త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? ఎందుకు అవుతారంట? వారు ఒక్కళ్ళే కదా, వారి కుటుంబాలు కూడా వారిని బట్టి ఏమవుతాయి? దరిద్రులు అయిపోతాయి. నిజం, నెక్స్ట్ మాట, నిద్రమత్తు. నువ్వు కొంతమంది ఇల్లాలు ఎప్పుడు లెక్కాలమ్మా? చీకటితోనే ఆమె ఏం చేస్తుంది? లెగిస్తుంది. మనం పడుకున్నప్పటికే తెల్లారిపోద్ది, 2 అయిపోద్ది. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగించేస్తున్నాను వినండి. మీకు అర్థమవుతుందా? నిద్రమత్తు ఏం కలగజేస్తుందంట? బాగా మీరు ఆలోచించి, ఎక్కువగా మధ్యాహ్న కాల సమయంలో ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి షుగర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. యవనస్తులారా, షుగర్ రాలేని వారులారా, మీరేం చేయాలి తెలుసా? ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నా చదవండి, మరలా చదవండి. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు ఏం చేస్తుందంటే, నిద్రమత్తు చింపిగుడ్డలు అంటే ధరించుటకు కారణమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాట, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము, సత్యమును అమ్మివేయక దాని కొని ఎంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోమంటున్నాడు? సత్యమును జ్ఞానాన్ని కొని ఉంచుకో. ఏది కొనుక్కొని ఉంచుకుంటాం మనం? సత్యం అంటే వాక్యం. మీకు అర్థమైందా? జ్ఞానమన్నా కూడా యేసుక్రీస్తు వారి వాక్యమే. అదేం చేయాలి? నీ హృదయంలో ఉంచుకో. అప్పుడు నువ్వు చెడిపోవు, నీ కుటుంబం రోడ్డును పడదు. ఇదిగో రోగం వచ్చిన దానికి నువ్వు భయపడవో, ఇదిగో అప్పులున్నా నువ్వు ఇదిగో చచ్చిపోవాలన్న ఆలోచన నీకు రాదో. హృదయం నొప్పించినా నాకెవరున్నారని ధైర్యంతో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడి మీద ఆధారపడిపోతే ఆ ధైర్యమే వేరు. దెయ్యం మీద ఆధారపడినంత ఎవరి మీద ఆధారపడం మనం? ఎవరి మీద ఆధారపడి చూడు ఒకసారి. అసలు ఆధారపడి నువ్వు చూడు, దేవుడి మీద ఆధారపడి చూడు, నీ జీవితం ఎలా ఉంటుంది? ఆధారపడ్డానన్న యాక్ట్ చేస్తావు అంతే. ఆ యాక్టింగ్లో నువ్వేం చేస్తావు? ఓడిపోతావు. ఇదిగో నిద్రపోతున్నావా? చింపురుగొడ్లే నీకు. తాగుబోతుగాను, నెక్స్ట్ తిండిబోతుగా ఉన్నారా? ఏమైపోద్ది కుటుంబాలు? ఒకళ్ళు తినే విషయంలో బాగా మీరు ఆలోచిస్తానంట, ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ రోగాలు వస్తాయంట. ఎంత ఎక్కువ మధ్యాహ్నం అట్లు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఈ బాడీ, అంత భయంకరమైన రోగాలు ఏం చేస్తే వచ్చేస్తే. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరానికి ప్రతిరోజు చెమటలు పట్టాలి, నడవాలి. మీకు అర్థమవుతుందా? మనిషి సుఖానికి అలవాటు పడిపోయి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి, ఇదిగో నేను సుఖపడాలి అంటే కింద మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటాడు? నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. ఇక్కడ ఏమన్నాడు? తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ, పిల్లల గురించి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పర్ఫెక్ట్గా ఉంటే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. పిల్లలు జ్ఞానవంతులు అయితే నీతిమంతులుగా ఉంటారు. నీతిమంతులుగా పిల్లలు బ్రతికితే పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకు సంతోషం, తల్లిదండ్రులను బట్టి ఎవరికి సంతోషం? పిల్లలకు సంతోషం. అసలు మీరు ఇలా ఉండాలనే నేను కుటుంబాలుగా మిమ్మల్ని ఏం చేశాను? నేను పుట్టించాను, రక్షించాను, కాపాడాను, ఇదిగో కాపాడుతున్నాను. ఏదొచ్చినా మీ గుడారం దగ్గరికి రానివ్వకుండా తప్పిస్తున్నాను అంటున్నాడు. మన కుటుంబాలను కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది?
కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అంత్యకాలంలో బాధ్యతగా దేవుని సన్నిధికి వెళ్ళి లేక గృహ కూడికలు ఇంటికాడ పెట్టుకుని స్తుతించుకోవలసిన బాధ్యత ఎవరిది? ఎవరికుంటుంది? అలా ఉంటే మీరు ధన్యులు. అలా ఉంటే దేవుడు మీకు తోడుంటాడు. అలా ఉంటే దేవుడు మిమ్మల్ని కంటికి రెప్పలా మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఒకవేళ ఎవరు వినట్లేదా ఈ మాట? నువ్వొక్కడివే ప్రార్థన చేసుకో. నువ్వొక్కదానివే దేవుడి దగ్గర ఏడ్చేయి. నువ్వొక్కడివే దేవుని దగ్గర కన్నీరు కార్చేయి. నీ కుటుంబాన్ని వెంట దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తీసుకొస్తాడు. ఒక విషయం చెప్తాను, మీరు బాగా ఆలోచించండి, ఇది చెప్పి ముగిస్తాను. నోవాహు గారు ఓడ కడతారు కదా, ఓడ కట్టేటప్పుడు ఆయనకి ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. ఇప్పుడు కొడుకులంటే మాట విన్నారు అనుకుందామండి. కొడుకులంటే మాట విన్నారు అనుకుందాం. కోడలు విన్నారేంటండి? మాటలు వింటారా? కోళ్ళకి పడతాయా? వాళ్ళలో ఒకళ్ళు ముగ్గురులో ఎవరికి గొడవ పడినా సరే ఒక పక్కన వాడకే కన్నం పెట్టేది రాళ్ళు. ఒకళ్ళ వల్ల అయినా వాడేమైపోను? కోడల్లో మాట ఇలా చేశాడు దేవుడు, కొడుకులు మాట ఇలా చేశాడు, భార్య మాట ఇలా చేసింది. వీళ్ళే అందరూ కలిసి ఇదిగో వాడ కడదాం అని మామయ్యకి ఎదురు చెప్పలే, అత్తమ్మకి ఎదురు చెప్పలే, భర్తలకు వ్యతిరేకం చెప్పలే. అంటే వాళ్ళ అందరి హృదయాలను దేవుడు ఏం చేశాడు? ఏకముగా చేసి మాట వినేలా చేశాడు. మీ కుటుంబం అంతా మీ మాట వినాలా? చెప్పండి. నీ భర్త నీ మాట వినాలా? లేదా నీ భార్య నీ మాట వినాలా? నీ పిల్లలు నీ మాట వినాలా? అయితే నువ్వెవరి మాట వినాలి? సీరియల్ మాట. ఏ మాట? డాక్టర్ బాబు చచ్చిపోయాడా? కూరలక్క ఏమైంది? ఇది కాదు అంటే బాధపడతారు. మీరు చూస్తే చూడండి. కానీ భక్తి ఎలా ఉండాలి? ఇదిగో దేవుడు నా ఎదుట సాక్ష్యం ఇచ్చేలాగా, ఇదిగో ఈమె ప్రార్థన చేస్తే నేను చెవులు పెడతాను, ఈవిడి ప్రార్థన చేస్తుందంటే నాకు ఇష్టము, అతను మోకరించాడంటే నాకు ఇష్టం అని నిన్ను చూసి దేవుడు ఎలా ఉన్నాడు? సంతోషించేవాడుగా ఉన్నాడా? నిజంగా నా క్వశ్చన్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున మారిన క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైతే ఒక్కో వ్యక్తి ప్రపంచంలోనే ఒక్కో వ్యక్తికి వాక్యం చెప్తానంట, ఒక్క రోజులో సువార్త అయిపోద్దంట ప్రపంచం అంతా. మీకు అర్థమవుతుందా? మారిన క్రైస్తవులందరూ కూడా మారిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఒక్కో మనిషికి వాక్యం చెప్తే అందరికీ వాక్యము అందేస్తుందంట. అంత విస్తారంగా ఉన్న మన ప్రభుని నమ్ముకున్న వాళ్ళం. కానీ పైకి నమ్ముకున్నాం, లోపల ఏం లేదు? భక్తి లేదు. కానీ ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్న మన కోసం మన దేవుడు, మన రక్షకుడు మనల్ని ప్రేమించి, ఒకప్పుడేమో ఆయన ఇదిగో వీళ్ళ పాపం చేశారు, వీళ్ళని చంపేయాలి, వీళ్ళని తీసేయాలి అని అనుకున్నటువంటి ఆయన ఆలోచనలో వాళ్ళని చంపకూడదు, వాళ్ళని తీసేయకూడదు, వాళ్ళ కోసం ఇదిగో నేను చచ్చిపోవాలి, వాళ్ళ కోసం నేను ఈ లోకానికి రావాలి, నేను ఆ లోకానికి వెళ్ళి వాళ్ళలా మనుషుల్లా పుట్టాలి, ఆ మనిషిలా నేను పుట్టాలి, ఆ మనిషిలా పుట్టి ఇదిగో ఒక మనిషి శరీరాన్ని లొంగ తీసుకుని బ్రతకలేకపోతున్నాడు కనుక శరీరాన్ని ఎలా లొంగ తీసుకోవాలి, చెడు అలవాట్లు పడకుండా మనిషి ఎలా ఉండాలి, నేను శరీర ఆకారంలోనే వెళ్ళి వాళ్ళకి బ్రతికి చూపించాలని ఈ లోకానికి ఒక ఆయన వచ్చారు. ఆయన పేరే జీసస్ క్రైస్ట్. ఆయన ఈ లోకానికి వచ్చాడు, అందరికీ తెలుసు. కానీ ఆయన గురించి ఒక మాట ఉంటుందండి, అసలు ఆ మాట చదవడానికే బాధ కలుగుతుంది. ఆ మాట చూద్దాం ఒకసారి, చూడండి. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఆ మాట ఉంటుంది చూడండి. ఒక్కసారి ఆ మాట ఉంటుంది చూడండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు, చూడండి, మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపము ఎరిగని ఆయన మన కోసం పాపముగా, చూసారా, మన కోసం, నీ కోసం, నా కోసం పాపం ఎరిగని ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం పాప శరీర ఆకారముగా ఆయన మారిపోయి ఆయన ప్రాణాన్ని ఎవరికిచ్చేశాడు? ఆయనే ప్రాణం ఇచ్చేశాడు. ఆయన ప్రాణం ఇవ్వకపోతే అసలు మనం ఎప్పటికీ బ్రతుకుండం, ఎప్పుడో చచ్చిపోయి మొక్కలు మొలిసేదిన మన మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? ఆయన మన కోసం ఏమైపోయాడంట?
పాపముగా మారిపోయాడంట. పాపముగా అంటే ఆయన పాపం చేసాడని కాదు. ఇదిగో మనుషుడు పాపము చేస్తే మనిషిని ఎలా వేలాడదీస్తారో, ఎలా శిక్ష వేస్తారో, దోషి అయితే ఎలా రోమా ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? శిక్ష వేసి చంపేస్తుందో అలాగా రోమా ప్రభుత్వానికి అప్పగింపబడి ఇదిగో మేకులు కొట్టించుకుని ఇదిగో భయంకరమైన కొరడా దెబ్బలు తిని సిలువ త్యాగంలో నీ కోసం నా కోసం ఆయన ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు ఎవరు ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళిపోతామో తెలీదు. ఇలాగ అంటున్నానని ఎవ్వరు ఫీల్ అవ్వదు. ఇలాగ అంటున్నానని చాలామంది కార్యాల భోజనాలు ఇంచుమించు చాలామంది తినేసాం. తినలేదా? దినం భోజనాలు ఎన్ని తినేసాం? తినలేదు. ఎన్ని భోజనాలు తినలేదు? ఎన్ని గిన్నెలు తెచ్చుకోలేదు? ఎన్ని లోటాలు తెచ్చుకోలేదు? ఎన్ని గిన్నెలు మన బల్లల మీద లేవు? ఎన్ని మనం తాగుతున్నప్పుడు వాటి కింద వాళ్ళ పేరు లేదు? లేదా పేరు ఏమని? పలానా వారి జ్ఞాపకార్థం. ఇలా తాగేటప్పుడు అది ఇలా తిప్పు చూడు అంటే అర్థం ఏంటి? గ్లాస్ ఏం చెప్తుంది మనకి? ఏదో ఒక రోజు నీ గ్లాస్ కూడా పనిచేస్తారు, నీ లోటా కూడా పనిచేస్తారు. కానీ నువ్వేం చేయాలి? మారాలి. దేవుడిది ఒకటే ఆలోచన అండి. హెచ్కేల్ గ్రంథంలో ఉంటే చూడొద్దు. అందరికీ భోజనాలు ఉన్నా కనుక ముగిస్తా. దుర్మార్గుడుగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. తాగుబోతుడుగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో వ్యభిచారిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ మారాలి, నా గురించి తెలుసుకోవాలి. ఇదిగో మనిషి ఆకారంలో నేను ఈ లోకానికి వచ్చానని వాళ్ళ హృదయాన్ని తాకేలా చెప్పాలి. మీరు వాళ్ళ హృదయాన్ని తాకేలా చెప్పాలి. మీరు మీటింగ్ పెట్టి చెప్తారా? ఇంటికాడ కూర్చొని చెప్తారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారా? అన్నం పెట్టి చెప్తారా? మంచిలిచ్చి చెప్తారా? వాళ్ళకి ఏదైనా పంచిపెట్టి చెప్తారా? మొత్తం మీద వాళ్ళకి నా గురించి ఏం చేయాలి? మీరు చెప్పాలి. దుర్మార్గుడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గత విడిచిపెట్టి మారు మనసు పొంది నా వైపు తిరగాలి, అప్పుడు చచ్చిపోవాలి దేవుడు అనుకున్నదండి. అందుకునే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి సిలువ త్యాగం చేసి ఇదిగో ఈ రక్షణ సువార్తను ఏం చేయాలి? మీరు ఏం చేయాలి సార్? వినిపించాలి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఫీల్ అవ్వకుండా మాది ఈ సంఘం, మాది ఆ పాస్టర్ గారు, లేదా మాది ఆ క్యాస్ట్, మా క్యాస్టులు అందరూ మేము అది, ఇదిగో మా సంఘం వాళ్ళందరూ మేము ఇది. ఎక్కడి నుంచి వచ్చిన క్రీస్తు లేకుండా ఎన్ని సంఘాలు? ఎక్కడి నుంచి వచ్చారు ప్రభువు లేకుండా ఎంతమంది సేవకులు? ఎక్కడి నుంచి వచ్చినాయి దేవుడు లేకుండా ఇన్ని క్యాస్టులు, ఇన్ని కులాలు, భాగాలు, అలా పరిధులు గీతలు గీసుకుని మనం ఏం చేస్తుంది తెలుసా? మేమింతే. కాకుల్లో లేవే. ఒక కాకి చచ్చిపోతే ఉన్న కాకులు వచ్చి మీ క్యాస్ట్ కాకి వేరు, మీరు వేరు అంటదా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. చీమల్లో ఎంత ఐక్యత ఉంది? మనం నమ్ముకున్నది ఒకే ప్రభు, మనం ఆరాధించుకున్నది ఒకే ప్రభువుని. ఇదిగో ఆయన నమ్ముకుంటే వెళ్ళేది ఒకే పరలోకం, మన కొరకు ప్రాణం ఇచ్చింది ఒకే ఆయన. ఇలాంటివి మనలో లేకుండా కలిసి భక్తి చేసుకుంటూ ఇదిగో ఒకరినొకరు పురుగొలుపుకుంటూ నిలబడి ఇదిగో మనం ఒకళ్ళు ఏం చేయాలి తెలుసా? మన ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటాం, మన దైవ సేవకులు వస్తున్నారు, బయట వాళ్ళని ఎవరొకరిని కూడా పిలిచి ఇదిగో వాక్యాన్ని వినిపిద్దాం. అదేంటి తెలుసా? దేవుడు చెప్పాడు, దుర్మార్గుడుగా ఉండకుండా ఇదిగో ఆ దుర్మార్గత విడిచిపెట్టి చచ్చిపోవాలంట. ఇది దేవుని చిత్తమంట. ఇది ఎవరికి అర్థమవుతుందంట? ఇలా నువ్వు బ్రతుకు చూడు, నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? ధన్యమైపోతుంది. ఇలా జీవించి చూడు, నీ జీవితం ఏమైపోద్ది తెలుసా? చాలా అద్భుతమైపోద్ది. నేను సెంట్రల్ జైలుకి వెళ్ళాను దేవుని మాటలు అందించడానికి. ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళి దేవుని మాటలు అందించడానికి వెళ్ళిన సందర్భంలో చిన్న పిల్లల్ని తీసుకుని వస్తున్నారు తల్లులు. సెంట్రల్ జైలుకి చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి ఇలా బల్లెక్కిస్తే ఆ అవతల కటకటాల అవతల వాళ్ళ ఆయన ఉంటున్నప్పుడు పిల్లలు చూసి ఆ అద్దాల్లోని చూసుకుని అటు తండ్రి ఏడ్చేయడా, ఇటు భార్య ఏడ్చేయ, మధ్యలో బిడ్డ ఏడ్చేయ. ఎందుకు వచ్చింది ఈ గతి? గంజాయిలో దొరికేశాడు ఈ ఎదవ. బలైపోయేది ఎవరు? మీకు అర్థమవుతుందండి? భయంకరమైన గొడవలు, చిన్నపిల్లలు, భయంకరమైన పరిస్థితులు చూడండి, కుటుంబాలు రోడ్డు మీద పడిపోవడం. ఇవన్నీ నీ సొంత తీర్మానాలు, సొంత ఆలోచనలు కాదా? నువ్వు కరెక్ట్గా భక్తి చేసి నీ గ్రామాన్ని రక్షించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ కుటుంబం నీ వెంట ఖచ్చితంగా ఏం చేస్తే తెలుసా? వస్తుంది. అక్కడ నుంచుని ఏళ్ళని చూద్దామా, ఎవరిని చూద్దామన్నా సరే ఇద్దరు భార్య భర్తలను, భర్త ఏమో లోపడున్నాడు, బయటేమో భార్య చిన్న బిడ్డ ఉన్నారు. ఇక్కడ ఫోన్లు ఖాళీ లేవు. వాళ్ళతో మాట్లాడాలంటే ఫోన్లోనే మాట్లాడాలి. అవతల ఫోన్ ఉంటుంది, ఇవతల ఫోన్ ఉంటుంది.
మధ్యలో అద్దాలు ఉంటాయి. వాళ్ళతో ఫోన్‌లోనే మాట్లాడాలి. వీళ్ళకి ఫోన్ ఖాళీ లేదు. ఎలా తిరుగుతూ చుట్టూరు తిరుగుతూ ఏ ఫోను ఖాళీ అవుతదో లేకపోతే టైం అయిపోతదా? టైం అయిపోతే బయటికి పంపించేత్తారో అని టెన్షన్ పడుతూ ఇద్దరు ఏడుస్తుంటే అలా నుంచుండి చూస్తా ఉండిపోయిన ఏం చేయలేని పరిస్థితి. కొంతకాలం జైలులో ఉంటేనే ఇద్దరు విడిపోయి ఉండలేకపోతున్నారే. నిత్యము కలకాలం నరకానికెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభువుని తెలుసుకోకుండా, ఈ జీవితమే నాకు ఏడో శాశ్వతం అనుకుని, ఇది నాకు కావలసిందే, నాకు ఏది కావాలో అది నాకు ఇచ్చేయి అని ప్రభువుని అడిగి, ఇది ఎప్పుడు చచ్చిపోతో తెలియని బ్రతుకులో సుఖ సంతోషాలు అనుభవించేసి నరకానికి వెళ్ళిపోతే అక్కడ కోట్ల సంవత్సరాలు ఏం చేయాలి నరకంలో? నరక యాతన పడిపోవాలి. అందుకనే ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు మాట చెప్తున్నాను. నీకు రక్షణ ఉందా? అది నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండు. నీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేదా? వాళ్ళ రక్షణలో నడిపించే ప్రయత్నం చేయి. నీకు అన్నమా పెడతాడు, ధనమా ఇస్తాడు, ఇల్లా ఇస్తాడు, పెళ్ళా చేస్తాడు, ఉద్యోగమా. ఆఫ్టర్ ఆల్ దేవుడికి ఎంతసేపు? దేవుడికి ఇవ్వాలంటే ఎంతసేపు? మీరు బాగా ఆలోచించండి. ఎంతసేపులో ఇస్తాడండి దేవుడు? దేవునికి మనకి ఇవ్వాలంటే ఆయన ఏదైనా ఏం చేయగలడు? చేయగలడు. కానీ నువ్వు దేవుని కొరకు ఒకటి చెయ్యి. నిజంగా యథార్థంగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించు. నీ ద్వారా అయితే నీవు భార్యాభర్తలు అయితే మీ ఇద్దరు, కుటుంబం అయితే మీరు అంతా కలిసి ఇదిగో ఏ భేదం లేకుండా ఒక గంట సేపు కూర్చుని రోజులో ఇది కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లిస్తూ ఓ పాట పాడుకుంటూ కొద్ది వాక్యాన్ని చదివి ఇదిగో ప్రార్థన చేసుకుని మీ కుటుంబాన్ని అలా కొనసాగించండి. సాతానుగాడు మీ దరిదాపుల్లోకే రాడు. ఎవరైనా వీధుల్లో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా మీటింగులు పెట్టి చివరికి 4 మాటలు వినిపించండి. ఇదిగో వాళ్ళు వినకపోయినా సరే ఇదిగో ఏదో రకంగా వారికి వాక్యాన్ని అందించి వారు మీ ఇంట్లో వారైతే దేవుడిని వారిని మార్చేలా దేవుడు ఏం చేస్తాడో ద్వారాలు తెరుస్తాడండి. ఓ మాట చెప్తానండి, జక్కీకి ఎవరు చెప్పారండి వాక్యం? జక్కీకి ఎవరు చెప్పారండి వాక్యం? వాక్యం వినిన వెంటనే ఏం చేశాడు? 4 గింతలు నేను చేసింది అన్యాయం అని అన్యాయంగా తీసుకున్న డబ్బులు ఎన్నింతలు ఇచ్చేస్తానన్నాడు? 4 గింతలు ఇచ్చేస్తాను. యేసు ఎవరో చూడగోరు వచ్చాడంతే. అంటే ఆయన గొప్పవాడని ఆయన గురించి ప్రకటనలు జరుగుతున్నాయి, విన్నాడు జరుగుతున్నాయని విన్నాడు. ఆయన ఎవరో అని చూడగోరు వచ్చి చూశాడంతే. చూసి ఆయన్ను చూసి మారిపోయాడు. అయ్యా నేను అన్యాయం చేశాను, అయ్యా నేను పాపం చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, ఇదిగో నా తప్పును వదిలేసుకుంటానని ఒప్పేసుకున్నాడు. తెలుసా? నువ్వు యథార్థంగా బ్రతికితే నువ్వు నోరే ఇప్పి వాక్యం చెప్పక్కర్లేదు. నీ బ్రతికే వాళ్ళకి ఏం జరుగుతుంది? మార్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు వాక్యం ప్రకటిస్తున్నాడన్న సంగతి మాత్రమే విని దేవుని మహిమపరిచేశారంట. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఒకరికి చెప్పకపోయినా పర్లేదు, కానీ యథార్థంగా నువ్వేం చేయాలి? బ్రతుకు అంటారు. ఇదిగో నలుగురికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఒకళ్ళకి మాత్రం ఏం చేయకు? చెడు మాత్రం చేయకు. అది నీ కుటుంబానికి చుట్టుకుంటుంది అంటారు పెద్దలు. ఇది ఎంత వాస్తవం? వాక్యం కూడా ఒకటి చెప్తుంది. నువ్వు యథార్థంగా బ్రతకుండా నువ్వేం చేసినా కుటుంబంలో ఫలించవు. కానీ నువ్వు యథార్థంగా బ్రతుకుతూ ఏం చేసినా 30 60 దేవుని దగ్గర ఏం పొందుకుంటావు? ఫలితం పొందుకుంటావు. ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? నాకు మీటింగులు లేక కాదు. ఏంటి చెప్పండి? ఏదో మెప్పు కోసం కూడా కాదు. ఎవరైనా ఈ మైకి శబ్దం ద్వారా 4 మాటలు విని వాళ్ళ కుటుంబం వెళుతున్న చర్చికి ఎవరైనా కదిలింపబడి ఏం చేస్తారో తెలుసా? వెళతారని. ఇలాగే ఒక ఊరు అచ్చింపాలెం ఒక ఊరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ కుర్రోడు, ఆ పాస్టర్ గారు కుర్రోడు మన సువార్తకు వస్తాడు. ఆయన ద్వారా మీటింగ్ పెడుతుంటే ఆ పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? పైకి వెళ్ళి ఆ మీటింగ్ జరగకుండానే వైర్లు కట్ చేస్తాడు. బాకాల వైర్లు, బయటికి వెళ్ళకూడదు వాక్యం అని. సరిలే అని వాక్యం ఇచ్చాడు. మళ్ళీ ఆ కుర్రోడు ప్రార్థన మానేస్తాడు అని ఏదో వాక్యం నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు 40 నిమిషాలు వాక్యం అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. ఆయన నిజంగా ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుస్తున్నాడు పాస్టర్ గారు అనుకున్నాం. ఏడుస్తున్నాడు ఏంటని పాస్టర్ గారు అనుకున్నాం. అయిపోయింది వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్గా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ గాను చెప్పాలని నాకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన చేసింది ఆయన ఒప్పేసుకున్నాడు. వాక్యం బయటికి వెళ్ళకూడదని పైన నేను అవి కట్ చేసేసాను. నా సంఘానికి వచ్చి వాక్యం మీరు చెబుతారా? నేను చెప్పలేనా? నా సంఘానికి మీరు వచ్చి ఎవరో చెప్తారేంటని నేను ఆ వైర్లు కట్ చేసేసాను. అవి ఎందుకు కట్ చేసేసాను? ఇంత మంచి మాటలు బయటికి వెళ్తే కొంతమంది మారి ఇది ఆయన సన్నిధికి వస్తారని కూర్చొని ఏడుస్తున్నాను. ఆయన మైకులో ఒప్పుకున్నాడండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని తగ్గించాలని కాదు, అలాగని మనం గొప్పగా చెప్పామని కూడా కాదు. దేవుని వాక్యం విలువైనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిచర్య ఘనమైనదే. నువ్వు యథార్థంగా చేస్తే ఎక్కడున్నది ఏం చేస్తుంది?
ఫలిస్తుంది. విన్న మాటలు, వినిపించిన మాటలు మన హృదయాల్లో ప్రకటించబడిన ప్రదేశాల్లో ఫలించునుగాక. ఎవరైతే ఏ కుటుంబంలో అయితే చెప్పుకోని బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, ఇదిగో అసలు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారో ఆ బిడ్డలను కూడా దేవుడు విడిపించునుగాక. రోగాల నుంచి విడిపించునుగాక. రక్షణ పొందకుండా వారి కుటుంబంలో ఎవరో ఉండకుండా ఉందురుగాక. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకం కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభించండి. నిజంగా ప్రియబిడ్డ, నీ విశ్వాస జీవితం ఎలాగుందో నీకు తెలుసు. నిన్ను పరిశీలిస్తున్న నీ దేవునికి తెలుసు. దేవుణ్ణి అడుగు, దేవా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా? ప్రభువా